సాంబార్లోకి తెచ్చిన మునక్కాయలన్నీ ముదిరిపోయినాయి. నేను చూసుకోలేదు. మా నాన్న నైట్ నుంచి చెప్తూనే ఉన్నారు, రేపు మునక్కాయ వేసి సాంబార్ పెట్టాలి అని. సో ఇప్పుడు మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. వెళ్తున్నాను తీసుకురావడానికి. మా ఇంటి వెనకే 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మా పెదనాన్న వాళ్ళ షెడ్ ఉంటుంది. అక్కడ మనకి సీజన్ని బట్టి అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మనకి దొరుకుతాయి. ఆయన ఈ ఏజ్లో కూడా స్వయంగా పండిస్తారు. ఎప్పుడు ఏ ఏ టైంలో వెళ్ళినా మనకి ఏదో ఒకటి దొరుకుతుంది తినడానికి. అందుకే ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టము. చూడండి మొత్తం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో. ఈ పొలంలో ఇంతకుముందు జామ తోట వేశారు, ఇప్పుడు అది తీసి గడ్డి పెట్టారు. ఇది మా మునక్కాయ చెట్టు. పైన అక్కడక్కడ ఒక్కొక్క కాయ ఉంది. నాకు అస్సలు అందవు. పక్కనే ఒక తాతయ్య గడ్డి కోసుకుంటుంటే ఆయన పిలిచి ఒక 2 కాయలు కొట్టివ్వా అంటే ఆయన కర్ర పెట్టి 2 కాయలు కొట్టించారు. ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చాను. చూడండి మా ఇంటి వెనక అంతా పొలాలే, అందుకే ఇలా కనిపిస్తుంది. ఒక్క ఇల్లు కూడా ఉండదు. నిద్ర లేచినప్పటి నుంచి పక్షుల అరుపులు, చల్లగాలి వస్తుంది. నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే ఈ ప్లేస్ నచ్చుతుంది. సిటీలో ఉండే వాళ్ళకైతే అడవిలో ఉంటున్నారా అనే ఫీల్ అయితే వస్తుంది. మీలో ఎంతమందికి నేచర్ ఇష్టమో, ఇలాంటి ప్లేస్లో ఉండాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి.